enthusiasm, the way that you have prepared your model, the innovative way of presentation is also very, very nice. So few of the projects which are అంటే ఒకరు చేసింది ఇంకొకళ్ళు చేశారు, కానీ చేసిన దాంట్లో ఎక్కడా మీరు తక్కువగా ఏమీ చేయలేదు. ఒకళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తే ఇంకొకళ్ళు ఇంకొక కాన్సెప్ట్ చెప్పారు. సో అట్లాగా మీరు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరెవర్ అ డిఫికల్ట్ సిస్టమ్ ఎక్స్ప్లెనేషన్ అని అంటారు, అంటే చిన్న చిన్న ఐటమ్స్ తోటి మీరు మంచి చక్కగా ఎగ్జాంపుల్కి మన మినీ కూలర్. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టాస్క్ కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయడము ప్రతి ఒక్కళ్ళకి ఓకే చెప్పచ్చు, కానీ దాన్ని చేసి చూపించడం అన్నది కష్టమైన టాస్కే, కానీ దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ. అట్లాగే సోలార్ సిస్టమ్ ఎవరికి చెప్పాలి అని అన్నా ఎక్కడ ఏది ఉంది, సన్కి దగ్గరలో ఏముంది, దూరంగా ఎక్కడ ఉంది, సో ఎంత డిస్టెన్స్ ఉంది, అప్ డౌన్ ప్రతి ఒక్కటి కూడా 3D మోడల్ అంటారు కదా, దానిని కూడా చక్కగా చేశారు మీరు అందరూ. ప్రతి మోడల్ ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్ వరకు యూ హ్యావ్ డన్ వండర్ఫుల్లీ. అండ్ రియల్లీ అంటే ఇన్ని టాపిక్స్ ఇంతమంది, నేను మామూలుగా ఏమనుకున్నానంటే ఒక సైన్స్ ఫేర్కి రావాలి అని అంటే మా అయితే ఒక 10-15 ఉంటాయి, సో అంతే చూడొచ్చు అని అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని మోడల్స్, ఇంత చిన్న చిన్న పిల్లలు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. మీరు చాలా బ్యూటిఫుల్గా యు ఆర్ నర్చరింగ్ ద కిడ్స్ సో వెల్. మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళని పర్యవేక్షణ, ఇది రిఫ్లెక్షన్ ఎవరైనా, ఇప్పుడు నేను కూడా టీచర్నే, నా స్టూడెంట్స్ ఎక్కడైనా ఒక మంచి పని చేశారు అని అంటే అక్కడ మన దగ్గర ఉన్నా లేకపోయినా యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ సీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ హు ఆర్ హియర్. మీరు చాలా బ్యూటిఫుల్గా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని the way that you are concerning care and making them to present whatever so that they have made, it is really amazing. And మీరు పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. సో ఈ సైన్స్ ఫేర్ ఎగ్జామ్ అది మీకు చదువు అన్నది కూడా అలాగే ఉండాలి, ఎప్పుడు కష్టపడినట్లుగా ఉండకూడదు, ఇష్టంగా చేయాలి, ఇష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నాకు ఆ ఇష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మోడల్ నేను అంతా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాను, బికాస్ యూ హ్యావ్ డన్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ కొంతమంది చిన్న పిల్లలు వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు చెప్పగలుగుతారా అని అనుకున్నా, ఆ రోలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు అమ్మో పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నారు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని, కానీ మీరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ సైన్స్ ఫేర్లో వీళ్ళు చేసిన ప్రాజెక్టులన్నీ చూడటం జరిగిందండి, చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఏంటంటే రట్టా కొట్టించడం నేర్పించడం కాకుండా ప్రాక్టికల్గా నేర్పించడం, ఇప్పటి నుంచే వాళ్ళ మైండ్లో పెట్టడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఒక విధంగా ఏం జరిగిద్దంటే ఈ మధ్య ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుకుంటారు పిల్లలు, వాళ్ళకి ఫ్లాపీ గురించి నేర్పిస్తారు, కానీ మనకి ఇప్పుడు పెన్ డ్రైవ్ నడుస్తుంది. అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి మనం ప్రాక్టికల్గా వెళ్తే వాళ్ళు బుక్లో ఉన్నది కాకుండా బయట జరుగుతున్న దాని గురించి కూడా నేర్చుకుంటారు. సో వీళ్ళు చేస్తుంది చాలా బాగా అనిపించింది. ఈరోజు వర్ణిలో విజయ హై స్కూల్లో సైన్స్ డే రోజు తరపున ఈరోజు పిల్లలందరూ సైన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అప్డేట్ చేశారు, చాలా బాగుంది. అదేవిధంగా పిల్లలకు కూడా అవగాహన మైండ్ సెట్ అనేది కూడా చాలా పెరుగుతుంది. మళ్ళీ పిల్లలు కూడా చాలా చక్కగా తయారు చేసుకొచ్చారు, చాలా మంచిది సార్. ఇది ఇంకా అన్ని కార్యక్రమాలు ఉంటే కూడా ఇట్లా చేయండి మీరు, ఓకే బాగుంది సార్. ఓకే సూపర్. ఫేవరెట్ నచ్చింది అయితే వాటర్ ప్యూర్ అయితే మురికి వాటరు, అందులో వాటర్ పోయి మన ఫ్రెష్ వాటర్ లెక్క వస్తుంది చూడు, అది బాగుంది. మళ్ళీ ఈ అబ్బాయి ఏమో వాకింగ్ ట్యూమర్ చేసారు, అది కూడా బాగుంది. చాలా అన్నీ బాగున్నాయి, అన్నీ బాగుంది చేసారు. పిల్లల ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది, మంచి చేసారు సార్. సూపర్. ఈరోజు విజయ స్కూల్లో సైన్స్ ఫేర్ బాగుంది మేడం, బాగుంది సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంకా ముందు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాస్, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. 8th క్లాస్లో ఒకరున్నారు, 6th ఉన్నారు, 3rd క్లాస్లో. అయితే పిల్లలకు ఏదైతే ఉన్నదో ఒక ఆలోచన అనేది రావడమే చాలా గొప్ప విషయం. కానీ ఆ ఆలోచన రావడమే కాకుండా ఆ ఆలోచనకు ఏదైతే ఉన్నదో వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ మైండ్కు దాన్ని బట్టి ఎక్కువ స్థాయి, వాళ్ళ మైండ్కు మించిన
ఏదైతుందో ఆ ఆలోచన కంటే అనుగుణంగా ఎక్కువగా వాళ్ళు ఆ థింకింగ్ చేసి తర్వాత అది యూజింగ్ ఏ విధంగా అవుతుంది అనేది అది నిర్మించడం అనేది కేటాయించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళ ఒక నైపుణ్యత ఏదైతుందో బయటకు తీసుకురావడమే ఈ సైన్స్ ఫేర్. అది ఒక్కొక్క ఐటము అది ఎలా యూజ్ చేయాలి, అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది వాళ్ళు అలా చేయడమే కాకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అలా చాలా సంతోషకరమైన విషయం అది. ఇప్పుడు కూలరే తీసుకుందాం, కూలరము మనం బయట తీసుకుంటే కనుక ఎంత తక్కువన్నా కూడా 3,000 నుండి ఆ పైన 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, అంతా కూడా ఉంటది. కానీ అతి తక్కువ ఖర్చుతోటి అంటే ఒక 500 లోపలనే నిజంగా ఆ మెయిన్ కూలర్ ఉంటది కదా, ఆ మెయిన్ కూలర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా అది కూలర్ ని తయారు చేసిండ్రు. చాలా అద్భుతం ఫస్ట్ అది. మళ్ళీ ఇంకొకటి ఏదైతుందో బల్బు మామూలుగా వాటర్ లో పెడితే ఏదైతున్నదో అది వెలగదు, కానీ మ్యాక్సియన్ ఏదైతున్నదో అలా కొద్దిగా అలా చేసి ఇలా టచ్ చేయగానే ఏదైతుందో ఆ బల్బ్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఇంత నైపుణ్యత ఉండడం చాలా గొప్ప విషయం. వాళ్ళకు గైడ్ చేసినటువంటి ఏదైతున్నదో ప్రిన్సిపాల్ గారికి, కరస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా పిల్లల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళకు ఏదైతున్నదో అవకాశాలు ఇవ్వాలని మనవి చేసుకున్నాం. నా పేరు రాజు, మాది వర్ణి. నా 3 పిల్లలు ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు. పిల్లల సైన్స్ ఫేర్ వల్ల ఈరోజు ఏ విధంగా జరుగుతుందో చూడడానికి రావడం జరిగింది. ఒక్కొక్క పిల్లల ప్రతిభ, వాళ్ళ నైపుణ్యం, వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చురుకుగా ఉన్నారా లేదా అని చూడడం జరిగింది. ఒక్కొక్క పిల్లలు తయారు చేసే ప్రక్రియ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, పిల్లలు ఏ విధంగా అంటే అతి తక్కువ ఖర్చుతో వృధా అయిన వస్తువులతో వాటిని ఏ విధంగా మనం పారవేయకుండా మనం వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేది కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇల్లే కాదు, బయట ప్రపంచం అంటే ఏంటి, బయట ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి ఏంటనేవి కూడా వాళ్ళు ఇంత చిన్న వయసులోనే నేర్చుకొని మాకే తెలియని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పిల్లల యొక్క ప్రతిభ మాకంటే కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారని తెలుసుకున్నాను నేను.